ప్రజలకి అధికారులకి నాయకులకి ఎంత చూపుతుందో ఇది తెలుస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఈ ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన వాస్తవ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు స్వయంగా వచ్చి ఈ సమస్యను చూసి కూడాను 5 మాసాలు వస్తున్న సమస్య పరిష్కారం చేయలేదంటే ఈ ప్రాంతంలో అన్యాయం. ఈరోజు అధికారులు కూడాను ఎవరు వినడం లేదంటే ఈరోజు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి, అస్తవ్యస్తమైన రోడ్లు బాగు చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలి, ప్రజల కోసం ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి, అస్తవ్యస్తమైన రోడ్లు బాగు చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలి, ప్రజల కోసం ప్రభుత్వం పట్టించుకోవాలి. నెలకొంద చెత్త అది మరీ ఘోరం. ఆ బట్టి దుర్మార్గం ఎంత దారుణం. ఎమ్మెల్యే గణేష్ కుమార్ దర్బార్లు పెట్టి ఓట్లు తెచ్చుకున్నారు తప్ప హాస్పిటల్ కూడా సరైన మందులు జరాలు వచ్చేసి పొద్దున్నే పని చేస్తున్నారు అక్కడ రోజు పని లేకపోతే తిన్నందుకు ఉండదు కదా జరంతో వచ్చేసి అవునా వాళ్ళకి ఈ విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారు. కానీ ఇక్కడ ఆయిల్ మిల్ సంధి ద్వారా వ్యాపారస్తులందరూ కూడా చెత్త పన్ను, ఇంటి పన్నులు, ట్యాక్సీలు 18% ట్యాక్సీలు కడుతున్నారు. కానీ పిల్లలు స్కూల్కి తీసుకెళ్లాలన్నా, పిల్లల్ని ఆడించాలనే చాలా భయప్రాంతులతో నివాస ప్రాంతంలో ఉన్నారు. ఆ కుండి నా పేరు చంద్రశేఖరం కర్రీ, సిఐటియు ఈ జోన్ బాధ్యుడిని. ద్రోణవరం శ్రీనివాస్ నగర్ 35వ వార్డులో ఈరోజు రోడ్లు డ్రైనేజీలు అత్యంత హీనంగా ఉన్నాయి. ఈరోజు ఇదే సమస్యపై అధికారులకి, కలెక్టర్ గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి చెప్పి 5 మాసాలు కావస్తున్న కనీసం పట్టించకపోవడం అత్యంత దుర్మార్గం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఆయన టికెట్ వస్తుందా లేదా అని చూసుకుంటున్నాడే తప్ప ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఏమవుతున్నాయి కానీ కనీసం పట్టించుకోవడం లేదు. ఇది అత్యంత హేయమైన చర్య. ఈ ప్రాంత ప్రజలు ఓట్లు కావాలి కానీ ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్యాలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ గారికి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు గుణపాఠం చెప్తారు. ఈ ప్రాంతమే స్వయంగా ఎమ్మెల్యే గారు చూపించిన కూడా ఇది ఈరోజు అంటే ఇప్పుడు కనిపించడం లేదు. ఇది ఎక్కువ ఈ రోడ్డు అంతా కూడాను నీరు ప్రవహించేటట్టు డ్రైనేజ్ ప్రవహిస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏ రోజు పడిపోతారని ఈ ప్రాంత ప్రజలు అత్యంత భయంతో పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు. ఈ వీధిలో కొలాయిలు పట్టేటప్పుడైతే ఈ నీరు సగం కలుస్తుంది దాంట్లో, అయినా అనేదే నీరు తాగి రోగాల బారి పడుతున్నారు. ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడాను చాలా అనారోగ్యాల బారిన పడుతున్నారు ఈ డ్రైనేజీ వల్ల, ఈ రోడ్డు వల్ల. అయినా కనీసం అధికారులు స్పందించకపోవడం అంటే ఈ ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాగే ఈ సమస్య పరిష్కారం కాకపోయినట్లయితే ఈ ప్రాంత ప్రజలు వచ్చే ఎన్నికల్లో తను గుణపాఠం చెప్తారని సందర్భంగా హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాను సిఐటియుగా హెచ్చరిస్తున్నాం. చంద్రమౌళి, సిఐటియు ఈ ఏరియాకి నేను జనరల్ సెక్రటరీని. విశాఖపట్నంలో మనం చూసుకుంటే ఆర్థిక రాజధాని అనేది ఇప్పుడు కాదు, కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని. మరి ఆర్థిక రాజధానిలో అభివృద్ధి ఎంత జరిగింది అంటే మనకి ఇప్పుడు ఈ ఏరియా బౌడ్రా రోడ్ చూస్తేనే మనకు తెలిసిపోద్ది. విశాఖపట్నం తాలూకా పిక్చర్ అంతా ఇక్కడే తెలిసిపోద్ది. అంటే ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి మానవ విసర్జాలు బయటకు వస్తున్నాయంటే ఈ పరిస్థితిలో అండర్ గ్రౌండ్ లాగా డ్రైనేజ్ తాలూకా సిస్టమ్ ఎలా ఉంది, ఈ పక్కన పారిశుద్ధ్యం ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. దీని మీద ఇవాళ నుంచి ఇవాళ వచ్చేది కాదు, గతంలో డైరెక్ట్గా మన ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ చూసి వెళ్ళిన పరిస్థితి. అంతేకాదు దీని మీద మనం ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాం, అలాగే మనకి మేయర్ గారికి ఇచ్చాం, అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చాం, కలెక్టర్ గారికి కూడాను ఇది పూర్తిగా దృష్టికి తీసుకొచ్చినప్పటికీ దీని మీద
రాలేదు అంటే గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కానీ సరిగ్గా పనిచేయకపోతే ఆ పై ఆఫీసర్ సుమోటాగా 166, 167 వేసి అతనికి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనే మన రాజ్యాంగంలో ఉంది. అంటే భారత రాజ్యాంగం కూడా అమలు చేయలేని ఈ గవర్నమెంట్ అనేది ఇంకా ఉండే అవకాశం ఉందా? ప్రజలు ఇంకా దీన్ని భరించాలనేది ప్రజల తరపున మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూసుకుంటే ఇక్కడ కానీ మనకి ముఖ్యంగా మలేరియా అనేది విపరీతంగా ర్యాంపెట్గా ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఆ అండర్ గ్రౌండ్ నుంచి డ్రైనేజ్ బయటకు వచ్చేసి ఆ వాటర్లో మలేరియా కానీ లేకపోతే క్యూలెక్స్ దోమలు కానీ గుడ్లు పెట్టి దీనికి డెంగ్యూ కానీ లేకపోతే మలేరియా కానీ బోధకాలు కానీ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఈ పూర్తిగా ప్రజలు ఎప్పుడైనా చూడండి, రోడ్ల మీద పిల్లలు క్రికెట్ ఆడుకునే బ్రహ్మాండమైన సిటీస్ ఉన్నాయి, కానీ ఇదే దీనిలో పిల్లలు ఆడగలరా? ఇదే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పిల్లలు పడిపోతే కూడా పట్టించుకోలేని ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? మనకి విశాఖపట్నంలో ఒక క్యాంప్ ఆఫీస్ అని కట్టారు, కోట్ల ప్రజాధనం నష్టమైంది. కోట్ల ప్రజాధనం నష్టమై ప్రజలకు ఏమైనా ఉపయోగపడింది అంటే ఇంత దారుణంగా కన్నా ఇది ఒక వేరే ఎగ్జాంపుల్ అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరవకపోతే రాబోయే కాలంలో ఈ పార్టీ అనేది మళ్ళా జీవితంలో వచ్చే అవకాశం లేదని గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరాలని మా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, నేను 100 years నుంచి కూడా ఈ లొకేషన్ నేను ఓన్ హౌస్ ప్రాపర్టీస్ని, కానీ నేను అనేక పార్టీలు అంటే ఏదీ లేదు. నేను కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్లో నేను అన్ని విధాలుగా తిరిగే మనిషిని. అన్ని విధాలు ఇచ్చేసినప్పుడు వాళ్ళు చెప్పినట్టే అనేక సమస్యలకు మేము బాధపడి అన్ని అత్యంత సమస్యలకు కూడా లోబడుతున్నామండి. ఏ ఎమ్మెల్యే రాలేదు, ఎవరు రాలేదు. ఈ 35 వార్డుని ఎవరు కూడా ఇక్కడ ఎవరున్నారు, స్థానిక నాయకులు ఉన్నారా లేదా అని కూడా నాయకులు కూడా గుర్తించలేని నాయకులు అయిపోయారండి. కానీ మాకు ఈ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ నేర్పేను అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా దీన్ని పరిష్కరించి మీరు ఎక్కడికి మీరు పంపిస్తారో పంపించి మెయిన్ జగన్ పంపించాలండి. ఈ ఏరియా సమస్యలన్నీ కూడాను మా వార్డు కార్పొరేట్ ఉల్లూరు భాస్కర్ రావు గారు మామూలుగా ఏదో వాళ్ళ పనుల మీద వచ్చారు, కానీ మా ఏరియాకి మాత్రం ఎవరు వాసులు గణేష్ కానీ మామూలుగా ఈయన కానీ వచ్చి వార్డులో ఏ సమస్యలు ఇప్పుడు ఒక రోజు అడగలేదు. నేనే ప్రతిసారి ప్రతి మీటింగ్కి వెళ్ళి నేను మాట్లాడడం జరుగుతుంది ఏంటండి. మామూలుగా అందుచేత మాత్రం మీరు దయించి మాత్రం ఈ యొక్క ప్రజలు ఎంత బాధపడుతున్నారో, పిల్లలకు కానీ మామూలు పెద్దవాళ్ళకి కానీ అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం దయించి దీన్ని పరిష్కారం చేయాలని మీ అందరికీ చెప్తూ కృతజ్ఞత తీసుకుంటాను.